అగ్రిగోల్డ్ బాధితులతో హోంమంత్రి అనిత సిఐడి అధికారులు సమీక్ష నిర్వహించారు. అగ్రిగోల్డ్ విషయంలో చాలా కుటుంబాలు నష్టపోయాయని ముప్పాళ్ల నాగేశ్వరరావు అన్నారు. 6,000 మంది బాధితులు గుండెపోటు అలాగే ఇతర కారణాలతో చనిపోయారన్నారు. కూటమి సర్కార్ బాధితుల గురించి ఆలోచించి న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తుందని తెలియజేశారు. సిట్ లేదా స్పెషల్ కోర్టు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని హోంమంత్రి హామీ ఇచ్చారని ముప్పాళ్ల నాగేశ్వరరావు చెబుతున్నారు. ఓకే సార్, నువ్వు ఆ పక్క వెళ్ళాల్సింది చిన్న ప్రైమ్ అయినట్టు కనపడదు. వెలగపూడి సచివాలయ మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత గారి ఛాంబర్లో అగ్రిగోల్డ్ బాధితుల సమస్యపై సమీక్షా సమావేశానికి వారు పిలిచారు. సిఐడి డిపార్ట్మెంట్తో ముందు మాట్లాడారు. తర్వాత మాతో మినిస్టర్ గారితో పాటు కుటుంబరావు గారు హైపవర్ కమిటీ మెంబరు, అలాగే సిఐడి ఎస్పీ ఈశ్వర్ గారు పాల్గొన్నారు. మా వైపు నుంచి నాతో పాటు మా ప్రధాన కార్యదర్శి పి తిరుపతిరావు గారు, ఉప ప్రధాన కార్యదర్శి బి చంద్రశేఖర్ గారు, రాష్ట్ర నాయకులు గగన్ గారు మేము కలవటం జరిగింది. ప్రధానంగా అగ్రిగోల్డ్ సమస్య అవ్వ కుటుంబం 7,386 కోట్లు 32 లక్షల మంది నుండి 8 రాష్ట్రాలకు చెందిన వాళ్ళని కొల్లగొట్టి రేపు వచ్చే జనవరి 4వ తారీఖుకి 11 సంవత్సరాల నుండి 12వ సంవత్సరంలో పోతుంది. మొదట టీడీపీ ప్రభుత్వం, ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం, ఈరోజు కూటమి ప్రభుత్వం కొనసాగుతున్నాయి. ఇప్పటికి 600 మంది పైచలకు మన రాష్ట్రంలో ఆత్మహత్యలకు, గుండెపోట్లకు, దిగులుతో చనిపోయిన వారు ఉండగా ఇతర 7 రాష్ట్రాల్లో మరో 500 మంది ఈ రకంగా మరణించారు. కానీ యాజమాన్యం పాలరాతి భవనాల్లో కులుకుతూ ఒక్కో కుటుంబ సభ్యులు 2 కోట్ల ఖరీదైన కార్లలో వాళ్ళు ఊరేగుతున్నారు. డిపాజిట్ చేసిన పేద మధ్యతరగతి రిటైర్డ్ ఉద్యోగులు దిగులు పడి చచ్చిపోతూ ఉన్నారు. ఈ పరిస్థితుల్లో మొన్న 3వ తారీఖు విజయవాడలో ఆవేదన పాదయాత్ర దీక్షను సాగించిన నేపథ్యంలో ప్రభుత్వం స్పందించి ఈరోజు హోంమంత్రి గారితో ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు ఈ మీటింగ్ జరిగింది. ఇందులో మేము కోరేది స్పష్టంగా బాధితులకి యుద్ధ ప్రాతిపదికన న్యాయం జరగాలి. అందుకు సిఐడి డిపార్ట్మెంట్ని అవసరమైతే ప్రత్యేక సిట్టుని ఏర్పాటు చేసి 6 మాసాల లోపు బాధితులకి డబ్బు చెల్లించాలి. రెండో అంశం, స్పెషల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు వేయడానికి ముఖ్యమంత్రి గారు అంగీకరించారు. అది ఫైనాన్స్ మినిస్టర్ గారి ఛాంబర్లో మూలుగుతూ ఉంది. వెంటనే వెలగపూడి గుండెపోట్లకు, దిగులుతో చనిపోయిన వారు ఉండగా ఇతర 7 రాష్ట్రాల్లో మరో 500 మంది ఈ రకంగా మరణించారు. కానీ యాజమాన్యం పాలరాతి భవనాల్లో కులుకుతూ ఒక్కో కుటుంబ సభ్యులు 2 కోట్ల ఖరీదైన కార్లలో వాళ్ళు ఊరేగుతున్నారు. డిపాజిట్ చేసిన పేద మధ్యతరగతి రిటైర్డ్ ఉద్యోగులు దిగులు పడి చచ్చిపోతూ ఉన్నారు. ఈ పరిస్థితుల్లో మొన్న 3వ తారీఖు విజయవాడలో ఆవేదన పాదయాత్ర దీక్షను సాగించిన నేపథ్యంలో ప్రభుత్వం స్పందించి ఈరోజు హోంమంత్రి గారితో ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు ఈ మీటింగ్ జరిగింది. ఇందులో మేము కోరేది స్పష్టంగా బాధితులకి యుద్ధ ప్రాతిపదికన న్యాయం జరగాలి. అందుకు సిఐడి డిపార్ట్మెంట్ని
అవసరమైతే ప్రత్యేక సిట్టుని ఏర్పాటు చేసి 6 మాసాల లోపు బాధితులకు డబ్బు చెల్లించాలి. రెండో అంశం, స్పెషల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు వేయడానికి ముఖ్యమంత్రి గారు అంగీకరించారు. అది ఫైనాన్స్ మినిస్టర్ గారి ఛాంబర్లో మూలుగుతూ ఉంది. వెంటనే స్పెషల్ కోర్టుని ఈ ఒక్క అంశం మీదే విజయవాడ కేంద్రం వేయమని కోరాం. దాన్ని కూడా వెంటనే చేస్తామని హోంమంత్రి గారు చెప్పారు. 2 కోట్లు బడ్జెట్ అయితే అగ్రిగోల్డ్ కంపెనీ బాధితులు 70 కోట్లో ఉంది, దాన్నైనా వాడుకోండి మేము చెప్పాం. కోర్టు అనుమతి కూడా ఉంది. దాంతోపాటు దాదాపు 13-14 వేల మంది 2015 ఈ ఘటనకు ముందు స్థలాలు, పొలాలు, ప్లాట్లు కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి దీంతో సంబంధం లేదు. అవన్నీ అటాచ్మెంట్లో ఉన్నాయి. వాటన్నిటి అటాచ్మెంట్ నుంచి తప్పించి ఆ బాధితులకు ఇవ్వమని మేము అడుగుతున్నాం. ఈరోజు హోంమంత్రి గారు 45 రోజుల్లోగా అలా కొనుక్కున్న 15 లోపు ఉన్న వాళ్ళందరూ కూడా డాక్యుమెంటేషన్ తోటి సిఐడికి సబ్మిట్ చేయించమన్నారు. తర్వాత 4 రోజుల్లో వాటిని క్లియర్ చేసి యజమానులకు ఇస్తామని చెప్పి ఇవాళ హోంమంత్రి గారు మాకు హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ రకంగా ఉన్న కొనుగోలుదారులైనటువంటి బాధపడుతున్న యజమానులు, ఓనర్లందరూ కూడా ఆయా జిల్లాల్లో అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకుల ద్వారా కానీ, ప్రత్యక్షంగా సిఐడి ద్వారా కానీ విజయవాడ, గుంటూరు ఆఫీసులకు తీసుకొచ్చిస్తే వాటిని సిఐడికి ఇచ్చి లిస్ట్ అవుట్ చేసి ఈ 45 రోజులు, మరో 30 రోజులు అంటే 75 రోజుల్లో వాటిని క్లియర్ చేస్తే ఆ రకంగా కొంతమంది బయటపడతారు. మన రాష్ట్రంలో 3.5 లక్షల మంది 20 ఏళ్ళు లోపున్న వాళ్ళు, ఒక బాండుకు మించిన వాళ్ళు మిగిలిపోయి ఉన్నారు. 20,000 పైన ఉన్న వాళ్ళు 6 లక్షల మంది ఉన్నారు. ఈ 9,000 మంది, 9.5 లక్షల మందికి మన రాష్ట్రంలో 3,080 కోట్లు ఇవ్వాలి. ఇది కాకుండా ఇతర రాష్ట్రాల్లో సుమారు 3,000 కోట్లు 8 రాష్ట్రాలకు చెందిన ఒక 12 లక్షల మందికి ఇవ్వాలి. ఈ ప్రాపర్టీస్ అన్నిటినీ యుద్ధ ప్రాతిపదికన మ్యుటేషన్ కంప్లీట్ చేసే ప్రయత్నంలో సిఐడి డిపార్ట్మెంట్ ఉంటే అవ్వ కుటుంబం మరోసారి కుట్ర చేసి హైకోర్టులో కేసేసి మ్యుటేషన్ ప్రక్రియ డీజీ పేరు మీద జరగకుండా 2 మాసాలుగా అడ్డుపడుతున్నారు. ఈరోజు కోర్టులో మళ్ళా విచారణ ఉంది, ఏమవుతుందో చూడాలి. ఈ అవ్వ కుటుంబం 5 లక్షలు మూలధనం కూడా లేకుండా 10,000తో కంపెనీని ఫ్లోట్ చేసి 7,300 కోట్లు ప్రజల నుండి కొల్లగొట్టి ఇవాళ మోసం చేస్తూ ఇంతమంది చౌక్ కారణమై వాళ్ళు హ్యాపీగా బయట తిరుగుతున్నారు. మేమే 11 ఏళ్లుగా ఈ బాధ్యుల తరఫున ఉద్యమిస్తున్నాం. గత ప్రభుత్వంలో మరి దాదాపు 906 కోట్లు 10,43,000 మందికి ఆనాడు ఇవ్వటం జరిగింది. ఈ ప్రభుత్వం సత్వరం చేయకపోతే భవిష్యత్తులో మరో ఉద్యమానికి పోవాలి. ఇప్పటికే ఈ ప్రభుత్వం వచ్చినాక మహావిజ్ఞాపన దీక్ష వేలాది మందితో చేశాము. ఆ తర్వాత కన్నీటి పాదయాత్ర పెద్ద సంఖ్యలో చేశాము. మొన్న ఆవేదన పాదయాత్రను పెట్టి దీక్షలు చేశాము. ప్రభుత్వం మీద బాధితుల్లో నమ్మకం ఉంది. నమ్మకం పోతే మళ్ళా పెద్ద ఎత్తున ఆందోళన కూడా సిద్ధపడతామని తెలియజేస్తున్నాం. ఇప్పుడు అగ్రిగోల్డ్కి ఎక్కడ చూసినా రాష్ట్రం పక్క రాష్ట్రంలో కూడా 12 ఏళ్ళ నుంచి నలుగుతుంది. ఎందుకు దీనికి క్లారిటీ రావట్లేదు? ఎవరు మధ్యలో అడ్డుకుంటున్నారు? మీరు యాజమాన్యం పేరు కాకుండా మధ్యలో దీని మీద కుట్ర చేసే వాళ్ళు ఎవరున్నారు? క్లియర్గా వాళ్ళకున్న ఆస్తులు అసలు ఎవరికీ లేవు. పెద్ద రియల్ ఎస్టేట్ వెంచర్ అది. అవునండి, భారతదేశంలోనే కారు చౌకగా కొద్ది కాలంలో అడ్డుగోలుగా కొల్లగొట్టినటువంటి కంపెనీ. వారే తెలంగాణ హైకోర్టులో కేసు చేపించారు. వారే ఎస్ఎల్ గ్రూప్ అని ఒక మాజీ బీజేపీ రాజ్యసభ సభ్యుడి చేత మొత్తం మేము కొంటామని తెలంగాణ ఉమ్మడి కోర్టులో కేసు చేపించి సంవత్సరం తిప్పించి
5,000 కోట్లు మా దగ్గర ఫిక్స్డ్ ఉందని